హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సొరకాయతో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సొరకాయతో ఇలా ప్రిపేర్ చేస్తే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయని కర్రీలా తినని పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా సొరకాయని తొక్క తీసి మధ్యలోని విత్తనాలు తీసేసి ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. కట్ చేసిన సొరకాయని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్లో తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. అరకప్పు లేదా ఒక కట్ట కొత్తిమీర, రుచికి సరిపడా సాల్టు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ లేదంటే అల్లం ఇంకా వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి కానీ వేసుకోవచ్చండి. వీటన్నింటిని నీళ్లు వేయకుండా మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టిన సొరకాయ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోకి అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు బియ్యం పిండి, అరకప్పు శనగపిండి, హాఫ్ టీ స్పూన్ వామ, పావు టీ స్పూన్ పసుపు, పావు కప్పు పెరుగు వేసుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సొరకాయ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందు సొరకాయ పేస్టుతో కలిపాక తర్వాత తగినన్ని నీళ్ళని పోసి పిండిని కలుపుకోవాలి. ముందుగానే నీళ్ళని పోసి కలిపితే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. పిండిని ఇలా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. పిండిని కలిపాక దీనిపైన మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 15 నిమిషాల్లో రవ్వ చక్కగా నానుతుందండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ వంట సోడాని వేసి కొద్దిగా వాటర్ని వేసి పిండంతటిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. రవ్వ నానాక పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ నువ్వుల్ని వేసుకొని కలిపి పెట్టిన సొరకాయ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి. మరోవైపు తిప్పాక కొద్దిగా ఆయిల్ను వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. వీటిని ఇలాగే ఏ సైడ్ డిష్ లేకుండా తినేసేయొచ్చండి, చాలా బాగుంటాయి. కావాలంటే పల్లి కొబ్బరి చట్నీతో కానీ లేదంటే టొమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. సొరకాయతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.
ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్ చాలా బాగుంది.